శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, లెన్స్ కార్ట్ని బాయ్కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అసలు లెన్స్ కార్ట్ చేసిన నేరం ఏంటి? ఇంకా లోతుగా వెళ్తే నిజ నిజాలు అసలు ఈ కేసుకి సంబంధించి ఏమున్నాయి? ఇప్పుడు చాలామంది లవ్ జిహాదులు లేవు, ముస్లిమ్స్ని మీరు అంటే ఏమనకూడదు, ముస్లిమ్స్ చేసిన తప్పేంటి, వాళ్ళ ప్రొడక్ట్స్ మీరు బ్యాన్ చేయకూడదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మనం అడుగుతున్నామండి, లెన్స్ కార్ట్లో వాళ్ళు ఎప్పుడో పెట్టిన నియమ నిబంధనలతో ఎప్పుడు పెట్టారో ఇయర్ కరెక్ట్గా మనకు తెలియదు. హిజాబ్ వేసుకోవచ్చు, హిజాబ్ ధరించవచ్చు, కానీ హిందువులు బొట్టు పెట్టుకోకూడదు, చేతికి ఈ తాళ్ళు కట్టుకుంటారు కదా అలాంటివి కట్టుకోకూడదు, హిందూ మతానికి సంబంధించిన మెడలో తాళ్ళు కానీ చిహ్నాలు కానీ ఉండకూడదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది, కానీ అసలు ఇంతకాలం అక్కడ పనిచేస్తున్న హిందూ ఎంప్లాయీస్ ఎందుకు దీన్ని వ్యతిరేకించలేదు? మీకు అక్కడ ఉద్యోగం లేకపోతే మీరు చచ్చిపోతారా? నేను హిందువులు కూడా ప్రశ్నిస్తున్నా ఆ ఎంప్లాయీస్ని. ఓన్లీ హిందువులకు మాత్రమేనా మేడం? ఓన్లీ హిందువులకే ఈ రూల్. ఓకే. అయితే దీని మీద ఇటీవల కాలంలో చాలా పెద్ద ఇదైంది. అయ్యాక బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి, ఒక ఆవిడ పేరేంటి ఏదో సమ్ ఖాన్, ఆవిడ లెన్స్ కార్ట్ ఆఫీస్కి వెళ్ళి దుమ్ము దులిపిందండి. షీఈ్ ఎ ముస్లిం బట్ షీఈ్ ఎ బీజేపీకి సంబంధించిన ఆవిడ. పిలిచి ఒక్కొక్కడికి పెట్టి వాళ్ళని పిలిచి వాళ్ళకి తిలకం దిద్ది, ఎవడిక్కడ అసలు అని, మీరు హిందువులతో పని చేయించుకుంటారు, మీకేమో హిందువులు మీ దగ్గర వస్తువులు కొంటారు, ఎవడు చెప్పాడు ఇదంతా అని మొత్తం చాలా చోట్ల బీజేపీ వాళ్ళు తిరగబడ్డారు. అయితే ఆ బన్సాల్ అనే ఓనర్ ఎవడైతే ఉన్నాడో లెన్స్ కార్టు, ఇప్పుడు 200 కోట్ల పైగా టర్న్ ఓవర్ వాళ్ళకి. వాడు ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు. వాడు అని అంటున్నా, ఐఎమ్ సారీ, చిన్నవాడే ఆ పిల్లాడు. ఆవిడ చెప్పింది ఈ రూలు, అతని భార్య. వీడు గంగిరెద్దులాగా తలూపాడు. అప్పుడు సిగ్గుండాలిగా మీకు, హిందువులు డబ్బులు తీసుకోవటానికి. మీకు డబ్బుకి మాత్రం ఏమీ దానికి మతం ఉండదు, ప్రసాదాలకి హిందువుల బొట్లకి వీటికి మాత్రం మతం వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు లెన్స్ కార్ట్ బ్యాన్ చేయాలా అక్కర్లేదా? దీని మీద కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలండి. నేను అనేది ఇప్పుడు ఒక లెన్స్ కార్టే కాదు, ఇప్పుడు మన టీసీఎస్లో మనం చూసాం ముస్లిమ్స్ ఎట్లా చేశారు. ఇలాగ మీరు అన్ని ఐటీ కంపెనీల మీద, కంపెనీలు మూసేస్తే కాదు, ఆ పర్టికులర్ బ్రాంచ్ మూసేస్తే సమస్య పరిష్కారం కాదు. ఇవాళ టీసీఎస్ ఇంటిగ్రిటీ మీద కూడా ఒక డౌట్ వస్తుందిగా. కాబట్టి ఇవాళ ప్రతి కంపెనీ ఇట్లా ఎవడైనా, నేను హిందువులు కూడా ఒకటి చెప్తున్నానండి, మీరు ఎక్కడ పని చేయాలనుకున్నా, మీ గౌరవానికి భంగం కలిగినా, మీ నియమ నిబంధనలు, మీ మతం కావచ్చు, మీ విశ్వాసాలకు ఏదైనా అడ్డు కలిగినప్పుడు వాడి మొహం మీద కొట్టిరండి. దాన్ని మీరు పెద్ద ఇష్యూ చేయండి, ఏం మొహమాట పడద్దు. మనకి డబ్బు కావాలి కరెక్టే, కానీ ఇలాంటి డబ్బు అక్కర్లా. దేనికైనా ఒక విలువ ఉండాలిగా. మనకి విలువ లేని చోట, మన నమ్మకాలకి విలువ లేని చోట మనం పని చేయక్కర్లేదు. కాబట్టి ఇవాళ లెన్స్ కార్ట్ ఒకటే కాదండి, ఇలాంటి కార్ట్లు ఎన్ని ఉన్నాయో, ఇట్లాగే ఎంతమంది మరి హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వన్స్ ఒక ఆడియో క్లిప్ వైరల్ అయిపోయిన తర్వాత మేడం, ఎంతో మంది వీడియోస్, ఈవెన్ జెంట్స్ తో సహా, నా సిగ తీసేసేయమన్నారు అని చెప్పి, అది బుద్ధి ఉండాలి కదండి. నేను అంటున్నది అదే. జాయిన్ అవ్వలేదు, వచ్చేసాడు. కానీ బాధితులు వన్ బై వన్ ఎంత మంది వీడియోస్ పోస్ట్. ఇప్పుడు అట్లా కాదని వచ్చిన వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలండి తప్పకుండా, బికాజ్ వాళ్ళకి గౌరవం ముఖ్యం అనుకున్నారు. నేను అంటున్నది అది. మీకు నిజమే డబ్బులు అవసరం, అలాంటప్పుడు వేరే కంపెనీలు ఉంటాయి. ఇవాళ ఉద్యోగాలకు కొదవలేదుగా కదా. నేను చెప్తున్నా అంతే, ఎవరిని బ్లేమ్ చేయట్లా. సో మీరు దాన్ని, మీ గౌరవాన్ని. మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మేడం. వన్స్ జాయిన్ అయిన తర్వాత, ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 1 year కానీ 2 years కానీ కంపల్సరీ కంటిన్యూ చేయాల్సిందే, అది కంపెనీ రూల్స్ ప్రకారం. వన్స్ జాయిన్ అయిన తర్వాత కూడా వీళ్ళు రూల్స్, ఇవి కంపెనీ రూల్స్ పెట్టి ఉండొచ్చు, అప్పుడు కోర్టుకు వెళ్ళాలి. ఓకే. కనీసం అంటే అందరూ వెళ్ళలేకపోవచ్చు, కొంచెం ధైర్యం, కొంచెం ఏదైనా వెనకాల దన్నున్న వాళ్ళు, ఒకడు అసలు వేసి ఉంటే ఒక సూటు,
ఇంతమందికి న్యాయం జరిగేది. రైట్. సో బెటర్ లేట్ దాన్ నెవర్. ఏదైనా అంతే, ఒక ఇష్యూ బయటకు వస్తేనే, అంటే సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మంచిల్లో ఇదొకటి. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.